నేడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. ఈ మేరకు పటాన్చెరు కార్నర్ మీటింగ్లో ప్రియాంక, రేవంత్ పాల్గొంటారు. అనంతరం తాండూరులో ఏర్పాటు చేసిన జనజాతర సభకి, కామారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోకి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ మేడం. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనేత్రి ప్రియాంక గాంధీ ఈ రోజు పర్యటిస్తుంది. అయితే పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రియాంక గాంధీ ఈ రోజు తెలంగాణలో ఇటు ఏదైతే తాండూరు, అదేవిధంగా కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఉదయం 10 గంటలకి పటాన్చెరు కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి పాల్గొనంతరం మధ్యాహ్నం 1 గంటకు తాండూరు జనజాతర సభకి ప్రియాంక గాంధీ హాజరవుతుంది. ఈ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని చెప్పొచ్చు. మరొక వైపు సాయంత్రం మధ్యాహ్నం తర్వాత 3 గంటల 15 నిమిషాలకి ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డిలో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తారు. అయితే ఈ రోజు సాయంత్రంతో ముగియనున్న ఈ ప్రచార గౌరవకు సంబంధించి కాంగ్రెస్ ఈ నేపథ్యంలో సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా 3 రోజుల నుండి కూడా అగ్ర నేతలు, కాంగ్రెస్ సంబంధించిన నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ, అదేవిధంగా నిన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఈ రోజు ప్రియాంక గాంధీ. సో మొత్తంగా కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా అగ్ర నేతలు సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పాలి. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉన్న నేపథ్యం. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలో పెద్ద ఎత్తులో బహిరంగ సభలో ఏ విధంగా కార్నర్ మీటింగ్, రోడ్ షోల్లో పాల్గొనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా కాంగ్రెస్ ఆ రకంగా ప్లాన్ చేసిందని చెప్పొచ్చు. ఈ రోజు ప్రచార గడువుకు సంబంధించి కూడా సీరియస్ గా ఈ రోజు నిర్వహించాలని కూడా ఈ రోజు ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు. ఈ అదేవిధంగా ప్రియాంక గాంధీ చెప్పచ్చు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.